హలో అండి అందరికీ. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ పాయసం చేస్తున్నాను. ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి. కొంచెం ఆ వైట్ అనేది పోయిందాక ఉడికించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు బాంబినో కూడా వేసుకొని ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత కొన్ని పాలు పోసుకొని మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆ ఉడికించుకున్న తర్వాత సరిపడినంత బెల్లం వేయండి. నేనైతే ఇక్కడ 1.5 కప్ బెల్లం వేస్తున్నాను. మీకు సరిపడినంత వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత అందులోనే కొంచెం యాలచ్చి పౌడర్ కూడా వేయండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కదా, అందుకనేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ వేసుకొని బాగా వేయించుకొని పక్క పెట్టుకొని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి, 5 to 10 మినిట్స్ చల్లారిన తర్వాతనే పాలు పోయండి. లేకపోతే పాయసం మొత్తం విరిగిపోతుంది. పాలన్నీ ఇరిగిపోయి పాయసం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ చల్లారిన తర్వాతనే పాలు పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసి బాగా కలుపుకోండి. అంతే అండి, పాయసం రెడీ. టేస్టీ పాయసం రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకైతే చాలా ఇష్టం, మా పిల్లలకైతే ఇలా ఈ పాయసం చేశానంటే పిచ్చిగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది మీకు కూడా పాయసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంచండి.